మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్లో దుమారు రేగుతోంది. సుస్మిత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. సీఎల్పీ వేదికగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మీడియా సమావేశం నిర్వహించి పార్టీకి నష్టం కలిగించే విధంగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పెద్ద కుటుంబము లక్షలాది మంది కార్యకర్తల్ని నష్టం చేకూర్చే విధంగా మేము పార్టీ కంటే పెద్ద మా వల్లనే పార్టీ గుర్తుపైన అభ్యర్థులు గెలిచిర్రని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడుతున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అండ్ 100% అందరు కూడా పార్టీకి విధేయులు లెక్క ఉండాల్సిందే, పార్టీకి నిబద్ధ గల కార్యకర్తల లెక్క ఉండాల్సిందే. నిజంగా పార్టీ కంటే మేము పెద్ద అని ఎవరైనా భావిస్తే పార్టీ ఇడిచిపెట్టి బయటికి వెళ్ళి ఇండిపెండెంట్గా నిలబడితే పార్టీ పెద్దనా వారి పెద్దనా ప్రజలే నిర్ణయిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి మీద మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఎంతోమంది ప్రజలు 10 ఏళ్ళు బానిస పాలన వద్దు, ప్రజాపాలన ముద్దని చెప్పి తెచ్చుకున్న ఈ ప్రజాపాలనలో మరి అందరం బాధ్యులుగా గౌరవ ముఖ్యమంత్రికి అండగా నిలిచి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని ప్రతి గడప వరకు చేరే విధంగా లక్ష్యంగా మనం ముందుకు పోవాలి తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మరి ప్రభుత్వం మీద నిరంతరం కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద ఈ రకంగా మాట్లాడడం సరికాదు. ఏదున్నా మరి సురేఖ గారు దీని మీద స్పందించి ఏదైతే సుస్మిత మాట్లాడినటువంటి మాటలను తీవ్రంగా ఖండించి పార్టీ అభివృద్ధి కోసం పార్టీ మళ్ళొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న నాయకత్వంలో మరి రెండోసారి కూడా ప్రజాపాలన రావాలి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నటువంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్ర అధినేత సీఎం నిర్ణయాన్ని తప్పుపట్టడం అంటే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతున్నటువంటి వ్యక్తులు, నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఈ పార్టీలో ఉండే నైతిక అర్హత లేదనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా మేము రావటం జరిగింది. అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆయా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి వారి యొక్క కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తీరుని గ్రామీణ స్థాయి కార్యకర్తలు కూడా అసహించుకునే విధంగా ఇవాళ మేమందరం కూడా దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అధిష్టానానికి మేము ఒకటే కోరుతా ఉన్నాం, మనం అందరం కూడా పార్టీ బతినే అందరం బతుకుతాం. పార్టీ నష్టం జరిగితే ముఖ్యమంత్రి గారిని బలహీనపరచాలనే ప్రతిపక్షాల కుట్రను వీళ్ళు అమలు చేస్తూనే ఉన్నారు. వీరు అమలు చేసేటువంటి కుట్ర ఇది చాలామందికి అర్థమవుతుంది, తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ నీకు అంత కష్టం అనిపిస్తుంది ఏమంటే మేము మాట్లాడాలి, మేము అడిగేది ఏది ఉంటే మేము అధిష్టానం దగ్గర పోయి మాట్లాడుతుంటాం. నలుగురిని గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు కొద్దిగా గొప్ప. సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? మాకేం తెలియదు, మాకు సంబంధం లేదు అంటే పద్ధత. వెనుక బ్యానర్ ఉంటుంది, నీ కేక్ కట్ చేస్తుంటారు. నువ్వు జిల్లాలో ఒక్క ఎమ్మెల్యేతో మంచుకున్నావా? నువ్వు కంపల్సరీ క్రమశిక్షణ తీసుకోవాలి. సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా? ఎందుకంటే పార్టీ కంటే ముఖ్యం మేము ఎవరు కూడా పెద్ద కాదు. మాకు పార్టీ అది పార్టీ ఓటుతో మేము గెలిచినాం, పార్టీ చేతి గుర్తుతో గెలిచాం. చేతి గుర్తుని ఎవరైతే నరకాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, అవసరమైతే సస్పెండ్ చేస్తారు, ఇంకేమైనా చేయాలి. అది డిసిషన్ తీసుకోవాలి. మేమందరూ కూడా ఎమ్మెల్యేలు కోరుకునేది ఏంటిది? మేము ఇది స్పష్టంగా చెప్తున్నాం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, తప్పకుండా ఆ రకంగా ముందుకెళ్ళాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఎవరైతే సుస్మిత గారు చేసిన వాక్యాల విషయంలో కూడా మేము చాలా క్లారిటీతో చెప్తున్నాం. చాలామంది అంటారు ఆమె సభ్యత్వం ఉన్నదా లేదా, మరి ఎవరు ఆ మాటలు ఎవరు మాట్లాడిస్తున్నారు? కాబట్టి దీనివల్ల పార్టీ నష్టపోతుంది. కాబట్టి మేము కోరేది ఒకటే, ఎమ్మెల్యేలందరం కూడా అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.